క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసు క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ మట్లాది వారపు దేవుని వాక్యము జకర్యా 9వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన ఎంతగానో ఊరేగించబడ్డాడు. ఒక రాజు వల్లే. అందరూ కూడా గుర్రాలు ఎక్కుతారైతే యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి యెరూషలేమునకు వచ్చాడు, ఒలీవల కొండ నుంచి. అంటే అది కూడా ఒక పాత చరిత్ర ప్రకారము విజయముతో వచ్చేవారు. అంటే బయట దేశములకు వెళ్ళి అక్కడ యుద్ధం చేసి విజయంతో వచ్చేవారు పట్టణము వెలుపల నుండి లోపలికి వచ్చేటప్పుడు వారు గుర్రం మీద కాకుండా గాడిద మీద ఎక్కువ వస్తారంట. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా అలాగనే వచ్చారు. మన రాజు ఆయన నీతిపరుడు. మనము అనీతిమంతులము, నీతి లేని వారము, మనలను రక్షించుట కొరకు దేవుడు ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడును. ఈ మూడు, ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. ఆయన నీతిపరుడు. నీతిలో మొదటి స్థానము ఆయనదే. ఆయన నీతి మనకు అనుగ్రహించటానికి మనము నీతిపరులము కాము. అలాగే మనము ఎదుటి ప్రజలను రక్షించే వారం కాము. రక్షించే బుద్ధి కొద్దిగా ఉండవచ్చు, కానీ అది దేవుని వల్ల వచ్చింది. ఆయన స్వారూప్యంలో చేయబడ్డాము కాబట్టి. కానీ ఇంకోటి దీనత్వం. అంటే కొంతమందికి, దేవుని నమ్మిన వారికి ఆ దీనత్వం ఉంటుంది. నువ్వు మొదటి చెప్పిన మాట, నీతిపరుడు, మనలను నీతిమంతులుగా, మనలను రక్షించేవారుగా, మనము దీనులుగా ఉండుటకు ఆయన వచ్చాడు. ఆయన ఈ మూడు విధాలుగా ఆయన నీతిపరుడు, అలాగే రక్షణను ఇచ్చుటకు దీనుడై వచ్చాడు. ఒకసారి ఆయన ఎందుకు వచ్చాడో ఒకసారి వచనము, నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. ప్రతి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. ఈ మాట ద్వారా ఏమని అర్థమవుతుందంటే, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. ఏంటంటే ఈ మాట ద్వారా మనమందరము గాడిదలుగా ఉన్నాము. మనమందరము గాడిద మనస్తత్వము. ఒక్కొక్క టైంలో ఇలాగా, ఒక్కొక్క టైంలో అలాగా, కొంతసేపు ఇలాగా, కొంతసేపు అలాగా, ఒక్కొక్కరికి ఇలాగా, ఒక్కొక్కరికి అలాగా. నీతిమంతుడికి, నీతిపరులకు అన్యాయముగా, లేకపోతే వారికి కీడు చేసేవారముగా, లేకపోతే ఎవరైతే మనల్ని మోసం చేస్తారో వారినే మనము నమ్మే రీతిగా ఉన్న మనలను, గాడిద స్వభావము, గాడిద లాంటి మనలను దేవుడు విడిపించుట కొరకు ఆయన ప్రతి గాడిద పిల్లను విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెనంట. అంటే ప్రతి గాడిద పిల్ల అంటే ఎంత సమూహము మంది. ఇప్పుడు భూమి మీద ఉన్న చాలామంది ప్రజల్లో ఎంతోమంది ఉన్నారు. వారినందరిని విడిపించి ఎన్ని గొర్రె పిల్లను హతము చేయాలి, ఎన్ని గొర్రె పిల్లలను ప్రతిష్ఠించాలి. అందుకే దేవుడు మనము గాడిద స్వభావంతో, గాడిద ఎలాగైతే ప్రవర్తించిద్దో, ఎవరైతే మనల్ని మోసం చేస్తారో వాళ్ళనే నమ్ముతాం. ఎవరైతే మనకు మంచి చేస్తారో, మేలు చేస్తారో వారికి కీడు చేస్తాం, లేకపోతే వారిని నమ్మం. అలాంటి వ్యక్తిత్వము కలిగిన మనలను, గాడిద స్వభావం కలిగిన మనలను దేవుడు విడిపించాడు. గాడిద స్వభావము కలిగిన మనలను ఆయన గొర్రె పిల్లగా, గొర్రె ఎలాగైతే వధింపబడి ప్రతిష్ఠింపబడిద్దో అలాగని యేసుక్రీస్తు వారు మనము గాడిదలుగా ఉన్నాము, మనలను విడిపించి
ఆయన గొర్రె పిల్లగా మరణమయ్యాడు. ఇంకొక వచనము చూద్దాము. ఇంకొక వచనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనము. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. అలాగే 21వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వస్తున్నప్పుడు వీళ్ళందరూ కేకలతో గంతులు వేసి దేవుని స్తుతిస్తున్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనంలో వారు ఆ గాడిద పిల్లను యేసునంతకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయక ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి, కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. యోహాను సువార్త 12వ అధ్యాయము 15వ వచనములో ఉన్నమాట. కొద్దిగా ముందు వచ్చిన 14వ వచనం కూడా చదువుకుందాము. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్న ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను ఎన్నుకొని దాని మీద కూర్చుండెను. ఇక్కడ ఒక ప్రవక్త చెప్పిన మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను భక్తుడు. సియోను కుమారి భయపడవద్దు, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు, నీవు భయపడొద్దు అంటున్నాడు. మనము బానిసలముగా పాప బానిసలముగా మనం ఉండినప్పుడు దేవుడు మనలను విడిపించిన మనము పాప బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మనలను విడిపించుట కొరకు ఆయన వచ్చాడు. తలవాకిట ఇంటి బయట కట్టబడి ఉన్న గాడిద పిల్లను దేవుడు విడిపించాడు. విడిపించి ఆయన దాన్ని తోలుకొని రమ్మని శిష్యులతో చెప్పాడు. వారు తీసుకొని వచ్చిన తర్వాత వస్త్రములు వేసినప్పుడు యేసు ప్రభు వారు కూర్చున్నాడు. పోతున్నప్పుడు ప్రజలందరూ ఆయనను ఘనపరిచాడు. దేవునికి యేసుక్రీస్తు వారికి ఘనత రావటమే కాకుండా ఆ కిందున్న గాడిద పిల్ల కూడా ఒక గౌరవం. అంటే మొన్నటిదాకా ఇంటి బయట కట్టబడి ఉన్న బానిసగా ఉన్న ఈ గాడిద పిల్లకు యేసుక్రీస్తు వారితో పాటు ఆ గాడిద పిల్లకు కూడా ఒక గౌరవం. దినమున దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మనము బానిసలుగా గాడిద పిల్లలలాగా ఉండి మనము బానిసలుగా ఇంటి బయట తలవాయిట కట్టబడి ఉన్నాము. ఇంటి బయటనే గాడిద ఉండేది, ఇంట్లో ఉండదు కదా. అలాగని మనము లోక ఆచారాల ప్రకారం ఉంటున్నప్పుడు దేవునిలో ఉండువారము కాదు కదా. పరలోకపు తండ్రికి మనం ఇష్టముగా బతకాలంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు ఆ గాడిద పిల్లను ఎలాగ విడిపించి ఆ గాడిద పిల్లకు ఎలాగైతే ఒక మంచి పేరు వచ్చిందో అలాగ మనలను విడిపించి ఆయన మన కొరకు శ్రమపడి ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్ళటానికి ఆయన బలి అయ్యాడు. నిర్గమాకాండము 13:13లో గాడిద పిల్లకు ప్రతిగా గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను అన్నట్లుగా మనమందరము గాడిద పిల్లలముగా ఉన్న మనలను విడిపించుట కొరకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన బలి అయ్యి గొర్రె పిల్లగా ఈ భూమి మీద ఆయన రక్తము చెందింపబడి ఉన్నది. పాతకాలములో గొర్రె పిల్లను వధించి దాన్ని ప్రతిష్ఠించేవారు. గొర్రె పిల్లను యేసుక్రీస్తు వారి గొర్రె పిల్లగా ఆయన మారి ఆయన బలి అయ్యాడు. మనము గాడిదలముగా కట్టబడి ఉన్న మనలను విడిపించాడు. ఈ వాక్యము ద్వారా మనకేం అర్థమైందంటే, యేసుక్రీస్తు వారు మనలను విడిపించి ఆయన బలి అయ్యాడు. ఆయన మనలను బానిసలుగా ఉన్న మనలను విడిపించి ఆయన తనను తాను తగ్గించుకొని, మొదటిది ఆయన నీతిపరుడు, రెండవది ఆయన రక్షణను ఇచ్చి దీనుడై మనలను రక్షించుటకు వచ్చినాడు దేవుడు.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ప్రేమపూర్వక వందనాలు, ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, నువ్వు చెప్తున్నావు ప్రభువా, బానిసలైన మమ్మలను నీవు వచ్చి విడిపించి మాకు స్వతంత్రము అనుగ్రహించి నీ చిత్తంలోకి నడిపించినందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ, అవునయ్యా, నువ్వు బలి అయ్యి మా కొరకు మేము గాడిదములుగా ఉండి బానిసలుగా ఉండ మమ్మలను విడిపించి నిన్ను నీవు ప్రభు అప్పగించుకొని బలి అయ్యావు ప్రభా, సిలువ వేయబడ్డావు ప్రభా. మట్లాది వారపు దినమున మట్లాది వారపు సందేశమును మట్లాది వారపు వాక్యము సందేశము ద్వారా నువ్వు చెప్తున్నావు. నీవు ప్రజలందరూ సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారంటే వారికి తెలియకపోవచ్చు, కానీ నిన్ను నీవు తగ్గించుకొని రక్షించుటకు వచ్చి నీతిపరుడుగా ఉండి మా కొరకు బలి అయిన గొప్ప దేవుడు నమ్ముచు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.